స్టూడెంట్స్ ఇక్కడ ఇంకోసారి నేను ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేస్తాను. సో జీరో ఇక్కడ జీరో అనే దానికి మనకి పూర్వకాలంలో మన తాతయ్య గారు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ముత్తాతలు సంథింగ్ ఇలాగంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా కొలిచేటప్పుడు ఎప్పుడన్నా మీరు గమనించారా? వాళ్ళు ఏదైనా కొలతలు కొలిచేటప్పుడు ఒకటిలో రెండు మూడు అలా కొలుచుకుంటూ వచ్చేవాళ్ళు. నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు ఇలా కొలుచుకుంటూ వచ్చేటప్పుడు 7 అంటే 7 దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు 7 అనేవాళ్ళు కాదు, 6 1 అనేవాళ్ళు. 6 1 8 9 ఇలాగా కౌంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 1 2 3 అక్కడ 1 2 3 4 5 6 7 8 9 దాని తర్వాత జీరో ఉండేదని తెలిసేది కాదు. ఎప్పుడు మన తాత ముత్తాతలు అప్పుడు కాదు, పూర్వకాలంలో ఎప్పుడు ఇలా జీరో వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇది మొత్తం ఒక సెట్ కింద తీసుకునేవాళ్ళు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 ఇదో ఒక సెట్ కింద తీసుకునేవాళ్ళు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 ఇదో సెట్ కింద తీసుకునేవాళ్ళు. ఇలాగా సెట్ల కింద తీసుకునేవాళ్ళు. ఇలాగ 9 సెట్స్ వచ్చినాయి అనుకోండి, ఒకటి 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి అనుకోండి, ఆ 9 కలిపి మళ్ళీ ఇంకో సెట్ కింద తీసుకునేవాళ్ళు. మళ్ళీ అలాగా ఎందుకంటే జీరో తెలిసేది కదా అప్పుడు, కానీ ఆర్యభట్ట జీరో కలుసుకోవడం వల్ల ఈ 9 దగ్గర నుంచి నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ అయింది మనకి. సో ఒక నెంబర్ యొక్క వాల్యూ పెంచాలన్నా తగ్గించాలన్నా జీరో అనేది మెయిన్. ఎలా చూద్దాం, ఇక్కడ 9 ఉందనుకో, 9 లెఫ్ట్ సైడ్ జీరో రాసాం అనుకోండి, దీని వాల్యూ అనేది మారదు 9. అదే 9కి రైట్ సైడ్ జీరో రాసాం అనుకోండి 98. అంటే ఒక వాల్యూ అనేది ఏదైనా ఒక నెంబర్ వాల్యూ అనేది పెంచాలన్నా తగ్గించాలన్నా అది జీరో మీద డిపెండ్ అయి ఉన్నది. జీరో అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే, ఏదైనా ఒక నెంబర్కి జీరో అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే దాని వాల్యూ మారదు, రైట్ సైడ్ ఉంటే దాని వాల్యూ మారింది. ఇక్కడ జీరో అనేది ఇక్కడ నేను వాల్యూ కింద తీసుకున్నాను, ఒక నెంబర్ కింద తీసుకుంటున్నాను, వాల్యూ కింద తీసుకుంటున్నాను. ఇక్కడ జీరో అనేది ఒక నెంబర్ కాబట్టి ఇక్కడ కర్లీ బ్రాకెట్లో జీరో రాస్తే దాన్ని మనం ఎంటీ సెట్ అనకూడదు, సింగిల్టన్ సెట్ అనాలి. బికాస్ హియర్ జీరో ఈజ్ ఏ వన్ ఎలిమెంట్ ఆర్ వన్ వాల్యూ ఆర్ వన్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్, ఇట్ ఈస్ ఏ సింగిల్టన్ సెట్. అందుకని మీకు ఒక నోట్ చెప్పాను, నేను నోట్స్లో ఇలా రాసి చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్ బికాస్ యువర్ జీరో ఈజ్ ఏ వన్ వేరియబుల్ ఆర్ వన్ నెంబర్ అని చెప్పాను. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఫైనైట్ సెట్. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటి? ఓకే, ఫైండ్ అవుట్ అంటే మనం కనుక్కోవడం. ఎక్కడ వరకు అనుకోవచ్చు? ఫస్ట్ 10 నెంబర్స్ వరకు రాయమని అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది ఫైనైట్. ఎందుకంటే ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని నెంబర్లు కౌంట్ చేయొచ్చు. లేదంటే 4 9 7 6 0 ఇలా 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేసాం. అలా కాకుండా ఇలా ఉన్నాయి అనుకోండి, 2 9 6 సంథింగ్ ఇలా ఉన్నాయి అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేస్తామా? దేంట్లో మనం కౌంట్ చేయడానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంది, దేంట్లో కౌంట్ చేయడం. సో హియర్ కౌంటింగ్ నెంబర్స్ మనం కౌంట్ చేయొచ్చు. ఇది అన్కౌంటింగ్ నెంబర్స్, ఎన్ని నెంబర్లు ఉంటాయో తెలియదు. సో ఇక్కడ ఫస్ట్ ఫైనైట్ సెట్ మీన్స్ ఏ సెట్ హ్యాస్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ సెట్ హ్యాస్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏదైనా ఒక సెట్లో మనం కౌంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఎలిమెంట్ల మొత్తాన్ని ఏమంటామంటే, ఆ సెట్ మొత్తాన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. 2 6 8 ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, C ఈజ్ ఈక్వల్ 1 2 and so on 10. ఇది ఫైనైట్ సెట్, ఎందుకంటే 1 నుంచి 10 వరకు. సో ఫస్ట్ నెంబర్ ఉంటుంది, లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఉంటే లాస్ట్ నెంబర్ ఉంటే మధ్యలో ఎన్ని మనం కౌంట్ చేసుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. A set has uncountable number of element, it is called a infinite set. ఒక సెట్ లో మనం కౌంట్ చేయడానికి నెంబర్లు అనేది అనుకోవడం లేవనుకోండి, అంటే చాలా ఉన్నాయి అనుకోండి, అలాంటి సెట్లో మనం ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. 1 2 3 and so on. ఈ నెంబర్లు ఎక్కడ వరకు ఉండేవి తెలియదు. ఇలాంటి సెట్లు మనం ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. కౌంట్ చేయడానికి అవకాశం ఉన్న సెట్లు ఏమంటాం అంటే ఫైనైట్ సెట్ అంటాం.
ఎందుకంటే ఆ సెట్లో మనం నెంబర్స్ కౌంట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఈ సెట్లో నెంబర్స్ కౌంట్ చేయడానికి అవకాశం లేదు. ఇలాంటి వాటిని మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాం మీకు అర్థం అవడానికి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ E is equal to set name E is equal to 4, 5, 6 and so on. ఇక్కడ 1 lakh సంథింగ్ ఇలాగ ఎంత కొంత వాల్యూ తీసుకున్నాను. ఇది ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ అంటే స్టార్టింగ్ నెంబర్ 4 is there, లాస్ట్ నెంబర్ 10 lakh is there. సో ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్ ఎందుకంటే ఫస్ట్ నెంబర్ లో మనకి లాస్ట్ నెంబర్ ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఇంకోటి F1 తీసుకున్నాను ఎలాగా 4, 5, 6 and so on ఇలా ఉంది. దీనికి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ E అండ్ సెట్ F? దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఉంది. ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఉంది, లాస్ట్ నెంబర్ ఇది ఎంత వరకు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సెట్లు మనం ఏమంటాం అంటే మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాం. ఇక్కడ 10,000 రాశాను, ఇటు నేను నెంబర్ తీసేసాను. మరి ఇది ఏ సెట్? ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే కౌంట్ చేయడానికి నెంబర్ అవకాశం ఉంది. 1, 2, 3, 4, 5, 6 సంథింగ్ కదా కౌంట్ చేసుకున్నాం. కానీ ఇందులో ఇప్పుడు తీసుకుంటే ఇటు లాస్ట్ నెంబర్ ఉంది, కానీ ఫస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. మైనస్ లో కూడా తీసుకోవచ్చు, ఎలక్ట్రిక్ వాల్యూస్ మైనస్ లో కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. 5, 4, 3, 2, 1, 0, -1, -2, -3, -4, -5 ఇలా వస్తూనే ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఫైనైట్ ఇన్ఫైనైట్ సెట్. అండ్ ఎగ్జాంపుల్ k is equal to and so on ఇలా ఉంది 4, 5, 6 and so on. It is also infinite set. ఇటు ఎన్ని నెంబర్ ఉండేది లేదు, అటు ఎన్ని నెంబర్ ఉండేది తెలియదు. So it is called a infinite set. Finite set means a set has countable number of elements. It is called a finite set. A set has uncountable number of elements. It is called a infinite set. Okay. సో ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి చెప్తున్నాను. నేను ఫస్ట్లో చెప్పాలి, కానీ అప్పుడు టాపిక్లో వేరే విధంగా చెప్పాను. ఇప్పుడు చూడదు. సపోజ్ B is equal to 1, 2, 2, 4, 2, 6. సో B is equal to 1, 2, 2, 4, 2, 6. ఇంకోటి B is equal to ఇలా సెట్లో కనుక నంబర్స్ కానీ వేరియబుల్స్ కానీ సింబల్స్ కానీ రిపీట్ అయినాయి అనుకోండి, అది మీరు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. 100 సార్లు రిపీట్ అయినా, 10 సార్లు రిపీట్ అయినా, 1,00,000 సార్లు 1 lakh టైమ్స్ రిపీట్ అయినా సరే అది మీరు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. సో 1, 2, 4, 6 ఈ విధంగా రాయాలి. సెట్ కండిషన్ ప్రకారం, సెట్ రూల్స్ ప్రకారం సెట్లో ఎలిమెంట్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే మనం ఒకసారి మాత్రమే మనం రాయాలి. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో B is equal to B అని చెప్పి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి. సో రైట్ ద 10 న్యాచురల్ నెంబర్స్ సెట్ నేమ్ హ్యాస్ B అని అనుకో. ఏదైనా ఒక సెట్ నేమ్ B తీసుకొని అందులో 10 న్యాచురల్ నెంబర్స్ రాయమన్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, బాగా రాసేది కరెక్ట్. 10 న్యాచురల్ నెంబర్ రాయమన్నా. దేంట్లో సెట్ B అని ఒకటి తీసుకొని సెట్ నేమ్ B అని తీసుకొని 10 న్యాచురల్ నెంబర్స్ రాయమన్నా. ఓకే, రాశారు, బాగానే ఉంది. నేను ఇది వేరే విధంగా రాస్తాను. 1, 7, 5, 2, 6, 9, 10, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, ఇక్కడ 8, 9, 10. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 7, 5, 2, 6, 9, 10, 3, 4, 8. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్ అంటే రెండు కరెక్టే. హియర్ ఎలిమెంట్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద సెట్. ఇక్కడ ఏ ఎలిమెంట్ తర్వాత 1 తర్వాత 2 రాయాలి, 2 తర్వాత 3 రాయాలంటే అది మన ఇష్టం. కానీ రిపీట్ రాయకూడదు, 2 సార్లు 3 సార్లు రాయకూడదు ఎలిమెంట్. సో ఏది రాసినా కరెక్ట్. హియర్ సెట్స్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్ రాసేటప్పుడు ఏదైనా రాసుకోవచ్చు, ముందు ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. 1 తర్వాత 2 రాయాలా, 2 తర్వాత 3 రాయాలా అవసరం లేదు. ఏ నెంబర్ తర్వాత ఏ నెంబర్ అని రాయొచ్చు, కానీ రిపీట్ మాత్రం రాయకూడదు. ఓకేనా?
is not important in the set elements. Okay, next one. Okay, next one. Another 4 sets. Okay, singleton set, wired set, and finite set, infinite set. Next one, subset, superset, equal set, equivalent sets. ఫస్ట్ సబ్సెట్ గురించి సబ్సెట్ అంటే ఏంటి అసలు ఫస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను. సబ్సెట్ అంటే ఏంటి? సపోజ్ ఏ ఈజ్ వన్ సెట్, ఇన్ ద ఏ ఎలిమెంట్స్ 1 2 3 and so on 10 elements. So A has 10 elements. Here B is equal to 1 2 3 and so on 100 elements. A లో 10 elements ఉన్నాయి, B లో 100 elements ఉన్నాయి. అప్పుడు దేనికి సబ్సెట్ అంటాం అంటే, సబ్ అంటే మీకు ఒక ఐడియా గుర్తు రావాలి. ఏంటంటే అది మనకి పవర్ వచ్చింది కదా, కరెంట్ వస్తుంది కదా, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మనకి అలాగే మెయిన్ స్టేషన్కి అక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలకు ఇస్తాం. సపోజ్ మనకి ఏలూరు హెడ్ అనుకోము, ఏలూరు కానీ విజయవాడ కానీ హెడ్ అనుకుంటే, అంటే పవర్ స్టేషన్కి విజయవాడ హెడ్ అయితే దాని నుంచి న్యూస్ మామూలుగా ఏలూరు నుంచి సింతలపూడి, ఆ సింతలపూడిలో పలానా ఊరికి వెళ్ళాలంటే సబ్ స్టేషన్ అంటున్నాం. సబ్ స్టేషన్ అంటే పవర్ సప్లై చేసిన దాన్ని పెద్ద స్టేషన్ నుంచి చిన్న స్టేషన్కి సప్లై చేసేటప్పుడు మనకి ఆ చిన్న స్టేషన్ మనం ఏంటంటే సబ్ స్టేషన్ అంటాం. సబ్ స్టేషన్ అంటే పవర్ అనేది సప్లై చేసి మెయిన్ స్టేషన్ నుంచి చిన్న చిన్న స్టేషన్లకి సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి మన ఇళ్ళలోకి వచ్చింది. అలాంటి చిన్న ఉండేది చూసారా, ఆ చిన్న వాటి ఇంగ్లీష్ మనం ఏమంటే సబ్ అంట. ఇక్కడ సబ్ అంటే ఏంటంటే చిన్నది. ఈ రెండింటిలో చిన్నది ఏది? ఏనా బీనా అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ హ్యాస్ ఓన్లీ 10 ఎలిమెంట్స్ బట్ బి హ్యాస్ హియర్ 100 ఎలిమెంట్స్. ఈ రెండింటిలో చిన్నది స్మాలెస్ట్ ఏదంటే ఏ. సో ఏ అనేది స్మాలెస్ట్, బి అనేది బిగ్గెస్ట్. సో ఇక్కడ ఏని బికి సబ్సెట్ అంట. ఏ అనేది చిన్నది కాబట్టి బి అనేది పెద్దది. మనకి విజయవాడ పెద్దదైతే చింతలపూడి చిన్నది కాబట్టి విజయవాడ మెయిన్ అంటాం, పెద్ద స్టేషన్ అంటాం. చింతలపూడి చిన్నది కాబట్టి సబ్ స్టేషన్ అంటాం. ఇక్కడ ఏ అనేది చిన్న సెట్, బి అనేది పెద్ద సెట్ ఉంది కాబట్టి ఏని సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే బికి ఏ అనేది సబ్సెట్, ఏ అనేది బికి సబ్సెట్. ఓకే, ఏ విధంగా చెప్పచ్చు. ఈ సబ్సెట్ని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. మనకి ఇంగ్లీష్ లెటర్స్లో సి ఉంది కదా, రెండు పట్టిన సాగదీసామనుకోండి ఈ విధంగా వచ్చింది మనకి. దాన్ని మనం సబ్సెట్ కింద మనం యూజ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో హియర్ ఏ సబ్సెట్ బి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ అనేది చిన్నది, బి అనేది పెద్దది. ఇక్కడ డౌట్ రావచ్చు కంపల్సరీగా డిఎస్సిలో టెక్నాలజీ ఇంకో బిట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ సబ్సెట్ అంటే ఏంటో. ఇప్పుడు ఇందులో కూడా కేవలం 10 ఎలిమెంట్సే ఉన్నాయి. ఇందులో 10 ఎలిమెంట్స్ 100 ఉన్నప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయింది. ఇప్పుడు రెండింటిలో 10 ఉంది. ఏ దేనికి సబ్సెట్ అయింది? ఏ అనేది బికి సబ్సెట్ అయింది, బి అనేది ఏకి సబ్సెట్ అయింది. ఏ బికి సబ్సెట్ అయింది, బి ఏకి సబ్సెట్ అయింది. అందువల్ల మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చు. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. ఎందుకంటే ఏ అనేది బికి సబ్సెట్ అయింది, అదే విధంగా బి అనేది ఏకి సబ్సెట్ అయింది. In this case, the two sets are equal. ఇది మీరు అడిగేది. మేము బిట్ ఎలా పెడతారంటే if A is subset are equal to B, then two sets are. ఇక్కడ A Bకి B Aకి రెండు సబ్సెట్లు అయితే ఆ రెండు సెట్లు ఏంటంటే ఈక్వల్ సెట్స్ అంటాం. మీకు డెఫినేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఏ అనేది బికి సబ్సెట్ అయింది, బి అనేది ఏ సబ్సెట్ అయింది. అందువల్ల ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. ఇన్ దిస్ కేస్ ద టూ సెట్స్ ఆర్ ఈక్వల్. ఏ బికి సబ్సెట్ అయితే, బి ఏ సబ్సెట్ అయితే కంపల్సరీగా ఈ రెండు సెట్లు ఈక్వల్ సెట్స్ అయితే. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇలాంటి క్లాసుల కోసం లెర్నింగ్ టెక్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.